హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో స్టార్టింగ్లోనే రిషి కనిపించేసింది ఉయ్యాల ఊగుతూ. ఈరోజు ఉయ్యాల అంటే తనకు టైంపాస్ అవ్వట్లేదని ఇంక తను ఒక సారీతో కట్టారనమాట శ్రీకాంత్. ఇంక తను చాలా ఎంజాయ్ చేస్తుంది, అందులోనే కూర్చుంటుంది, అందులోనే తింటుంది. సో అలా అనమాట. ఇక్కడ శ్రీకాంత్ ఏమో రిషి కోసం హౌస్ తయారు చేద్దామని కార్డ్బోర్డ్ షీట్స్ అన్నీ తీశారు. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, బట్ ఒకసారి ట్రై చేద్దామని తీశారనమాట. అండ్ నేనైతే మెంతికూర హార్వెస్ట్ చేద్దామని, అంటే కట్ చేసేద్దామని సో ఈరోజు డిసైడ్ అయిపోయాను. అండ్ ఈరోజు మెంతికూరతోనే ఏదైనా చేస్తాను. అండ్ ఇదేంటంటే ఒకటే పాట్లో తీసాను నేను. 2 పాట్స్లో నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది ఈ రోజుకి. సో కట్ చేసి ఎందుకు అనవసరంగా ఫ్రిడ్జ్లో దాచుకోవడం అనేసి ఒక పాట్లోది అలాగే ఉంచేసి ఒక పాట్లోది మాత్రం మొత్తం ఏంటంటే నేను రూట్స్ తీసేయలేదు. సెకండ్ టైం కూడా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని నేను విన్నాను. సో అందుకే జస్ట్ స్టెమ్స్ వరకు మాత్రం కట్ చేసేసి తీసేస్తున్నాను. ఇలా అయితే ఒక 2 టైమ్స్ ఇప్పుడు మళ్ళీ దానికి చిగురు వస్తే ఓకే, లేకపోతే మళ్ళీ అవి తీసేసి సీడ్స్ వేసేస్తాను. సో చిగురు వస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు, బట్ కింద ఆంటీ చెప్పారు, నాకు ఓనర్ ఆంటీ చెప్పారనమాట, ఒకసారి అలా కట్ చేసి చూడు, ఒక 3 to 4 days వదిలేస్తే చిగురు మళ్ళీ వస్తే మెంతికూర పర్వాలేదు, లేదు అంటే మళ్ళీ విత్తనాలు వేసుకోవచ్చు అని. సో ఇది నేను కట్ చేసినప్పటికీ కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం తడబడుతున్నాను అనమాట కట్ చేయడానికి. నెక్స్ట్ టైం నుంచి కొంచెం అలవాటు అవుతుంది. సో బోడిగా అయిపోయింది కదా మొత్తం అంతా కట్ చేసేసరికి, నాకే ఎలానో అనిపించింది. గ్రీన్గా మొత్తం భలే ఉండేది. అండ్ ఇంత క్వాంటిటీ వచ్చింది ఒక వాటర్లోంది కట్ చేసేస్తే. సో చూసారా, మనం పెంచుకున్నది మనమే వండుకొని తింటే అందులో ఉన్న సాటిస్ఫాక్షనే వేరు కదా. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నాకు ఇలా పెంచి ఇలా మొత్తం అంతా కట్ చేయడం. సో బాగా అనిపించింది. నేను కొంచెం ఉంచి కింద అంటే కొంచెం ఇస్తున్నాను. సో నెక్స్ట్ నేను దీంతో నుంచి ఏదైనా వెరైటీ చేయమన్నారు కదా, పప్పు మెంతికూర కాకుండా. సో ఈరోజు మెంత్యా బాత్ ఇక్కడ చాలా ఫేమస్, కర్ణాటకలో వన్ ఆఫ్ ద ఫేమస్ రెసిపీస్ అనమాట. సో మెంత్యా బాత్ చేస్తున్నాను. అదే అండి, మన దాంట్లోనైతే మెథి రైస్ అంటారు. సో అది చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసేసాను, అందులో 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేశాను. అండ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసాను. తర్వాత నేను మెంతికూర వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇందులో నేను ఎక్కువ మసాలా అంటే లవంగాలు అది పౌడర్ వేద్దాం అనుకున్నాను, డైరెక్ట్గా జస్ట్ పౌడర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఇంకా గరం మసాలా వేస్తాను, అవి ఏం వేయలేదు. జస్ట్ బిర్యానీ ఆ ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకులు వేసాను. మెంతికూర ఇక్కడ అయితే ఫ్రై అయిపోయింది. తర్వాత నేను టొమాటోస్ యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇలాంటి బాత్స్ అన్నీ చాలా ఫేమస్ అండి. వాంగి బాత్ అంటారు, మెంత్యా బాత్ అంటారు, లేదంటే బిసిబెల్లే బాత్ అంటారు. సో ఇలాంటివన్నీ చాలా ఫేమస్ ఇక్కడ. నేను చేసేది తక్కువ, బట్ ఎప్పుడైనా చేయాలి అంటే అంటే నాకు తొందరగా తట్టదు అనమాట. ఏదైనా ఆంధ్ర వంటలు తొందరగా అలవాటు అయిపోతాయి కదా. సో అప్పుడప్పుడు చేయాలంటే ఇలాంటి డిఫరెంట్గా చేస్తాను. సో టమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో నేను కొంచెం రైస్ వేసేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి 2 బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. రైస్ కూడా కొంచెంసేపు ఫ్రై చేయాలి, 5 minutes సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది నేను కుక్కర్లో చేయట్లేదు, నాకు మ్యాక్సిమం కుక్కర్లో చేయడం అలవాట్లేదు. చాలా వరకు బయటే చేస్తాను, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది మారిపోతుందని ఒక ఫీలింగ్ అనమాట నాకు కుక్కర్లో అయితే. బట్ కుక్కర్లో కూడా బాగుంటుంది. పర్ఫెక్ట్గా కొలతలు, నాకు వాటర్ కన్సిస్టెన్సీ అండ్ టేస్ట్ ముద్దైపోద్దేమో అని భయం. సో బయట అయితే కొంచెం చూసుకుంటూ చేసుకోవచ్చు అని అదనమాట. సో నెక్స్ట్ వాటర్ యాడ్ చేసేసాను. తర్వాత కొంచెం సాల్ట్, అలానే కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి, ఈ 3 కూడా వేసేసి కొంచెం మిక్స్ చేసేసి మూత పెట్టేస్తే మనకి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా వాటర్ మరుగుతున్న టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా హౌస్ తయారు చేస్తున్నారని, వేరే బెడ్రూమ్లోని విండోకి ట్రై చేస్తూ చూస్తున్నారనమాట. యాక్చువల్లీ ఈ కార్డ్బోర్డ్ షీట్స్ ఏంటంటే కొంచెం స్ట్రెంగ్త్ లేవు. సో ఆలోచిస్తున్నారు, ట్రై చేస్తున్నారు జస్ట్. అండ్ ఇక్కడ నేను ఆల్మోస్ట్ అయిపోయింది, మొత్తం మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా పులావ్ ఏదైనా చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ ఉంటుండగా దాని టేస్ట్ కానీ, లేదు అంటే ఇంకా వాటర్ పడతాయా లేదు అలా చూసుకోవాలి. మొత్తం ఉడికిపోయిన తర్వాత కలిపితే అది ముద్దగా అయిపోతుంది అండ్ ముక్కల్లా విరిగిపోతుంది అనమాట. పక్కన నేను రిషి కోసం అక్కడ చూసారా మిడిల్ బర్నర్లో ఏమో రైస్ పెట్టాను. ఇది కొంచెం రైస్ అనమాట తనకి, అండ్ పక్కనే పప్పు. సో పప్పు ఇంకా ఉడుకుతుంది. నేను ఒక తప్పు చేశాను, ఏంటి అంటే కుక్కర్లో పెట్టకుండా బయట ఉడికించడము. సో కుక్కర్లో పెట్టుకోవాలి అసలు పప్పు అయితే, కందిపప్పు అసలే ఉడకదు. ఇంకా అలా నెమ్మదిగా ఉడుకుతుంది అది. సో ఇక్కడ నేను రైస్ కలుపుతున్నాను అనమాట రిషికి తినిపిద్దామని.
సో ఈ రోజుకి ఇప్పటికి కర్డ్ రైస్ పెట్టేస్తాను. అండ్ తను లేచిన తర్వాత కావాలంటే పప్పు అన్నం కానీ లేదు అంటే నైట్ కానీ అలా పెడతాను. సో పప్పు ఇంకా ఉడకలేదు, చాలా మిస్టేక్ చేశాను అనిపించింది ఫస్ట్ టైం. అలా అంటే బయట ఉడికించడం చాలా టైం పడుతుంది కదా, మళ్ళీ టైం అయిపోతుంది తను తినేది. సో అందుకే కర్డ్ రైస్ పెడుతున్నాను. సో కర్డ్ రైస్ అంటే మజ్జిగన్నం పెట్టమంటారు, బట్ మజ్జిగన్నం అంటే తనకు తినిపించడానికి అసలు కుదరదు. అంటే చేత్తోని మొత్తం కారిపోతూ ఉంటుంది, తను కూడా అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వదు. సో కర్డ్లని కొంచెం ఇక ఈ కన్సిస్టెన్సీలో వాటర్ మిక్స్ చేసేసి అలా తినిపిస్తాను. అండ్ ఇక్కడైతే సో చూసారా కొంచెం వాటర్ ఉంటుండగా ఇప్పుడు నేను కొంచెం నెయ్యి యాడ్ చేసేస్తున్నాను ఇందులోని. నెయ్యి ముందైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాటర్ అంతా వేసినప్పుడు వేసేసుకోవచ్చు, బట్ ఇంకా నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ ఉప్పు అది సరిపోయిందా లేదా అని చూసుకొని వాటర్ యాడ్ చేసేసాను. సో అంతే, కర్ణాటక స్పెషల్ మెంతియా బాత్ రెడీ. సో ఇదే ప్రాసెస్లో చేస్తారు అని నేను చెప్పను, బట్ నాకు తెలిసిన విధంగా నేను చేశాను. అండ్ పక్కనే వీళ్ళు ఎక్కువ మిక్చర్ లాంటివి అవి ఎక్కువ యూజ్ చేస్తారు బాత్ ఇలాంటి బాత్ చేసినప్పుడు. సో నేను కూడా కొంచెం కర్డ్లోని మిక్చర్ అది వేసి తినేటప్పుడు తింటుంటే క్రంచీగా బాగుంటుంది. ఇదెందుకు పిల్ల ఎందుకు బ్లాంకెట్ తెచ్చుకో. అయ్యో నీ బ్లాంకెట్ లేదు, కింద ఆడుతుంది, డ్రై అవుతుందిలే. పిల్ల కావాలా నీకు? ఫేస్ చూపించు. ఎత్తేలో. సో మార్నింగ్ నుంచి నేను వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నాను కదా, సో ఇప్పుడే మాట్లాడుతున్నాను. అండ్ రిషి అక్కడుంది, మంచం మీద ఉంది. సో ప్రజెంట్ అయితే అది డాడీ మొబైల్ పట్టుకుంది. తీసేసుకుంటా ఇప్పుడు జస్ట్ కిచెన్లోకి వచ్చాను దానికి ఏమైనా పెట్టడానికి. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక్క నిమిషం చూపిస్తా. ఒకటి ఇవి మొక్కజొన్నలు నేను ఉడకబెట్టి పెప్పర్ ఇంకా కొంచెం సాల్ట్ వేసి మొన్న తిన్నాము. ఇంకా ఇవి మిగిలాయి, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో దీంతో ఇప్పుడు ఏదైనా చేస్తాను రెసిపీ, చూద్దాం. ఏదైనా కొంచెం కొత్తగా ఏదైనా చేస్తే రిషి కూడా తింటారు కదా. దోశ ఏదైనా వేద్దాం అనుకున్నా, వడ అనుకున్నాను, బట్ దోశ ట్రై చేస్తాను. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని డిసైడ్ అవుతా. సో ఇప్పుడు దోశకైనా వడలకైనా దేనికైనా ఇది మిక్సీ అయితే చేయాలి. దోశ వేద్దాం అనుకుంటున్నా మ్యాక్సిమం. అసలు ఎలా వస్తుందో రాదా అని కూడా డౌట్గా ఉంది. మినపప్పు నానబెట్టాను యాక్చువల్లీ రేపు ఇడ్లీ కోసం, లేకపోతే ఏదైనా ఇడ్లీ కోసమే నానబెట్టాను. సో ఆ మినపప్పు కొంచెం వేసి ఇది చేద్దామా, లేదు అంటే వరిపిండి వేసి చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఏది బాగుంటుంది? ఈ పాటికి ఇప్పుడు లైవ్ చేస్తుంటే ఎవరో ఒకరు ఇచ్చేవారు. సో ఇప్పుడే జస్ట్ లైవ్ చేసి వచ్చాను, అందులోనే అడగాల్సింది కదా. సో మినపప్పు వరిపిండ. సో నేను డిసైడ్ అయింది ఏంటంటే మినపప్పే తీసుకున్నాను అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నానబెట్టిన మినపప్పు. ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకొని అది మిక్సీ చేసేస్తున్నాను. ఫస్ట్ వరిపిండి యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా యాడ్ చేయలేదు. సో ఎలా వస్తుంది ఏంటి ఫస్ట్ దీంతో ట్రై చేద్దామని చేస్తున్నాను. అండ్ మినపప్పు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, మంచి వాటర్తోనే నానబెడతాం కదా. సో ఆ వాటర్ తీసుకొని కొంచెం అందులో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేస్తున్నాను. సో గ్రైండ్ చేసేస్తున్నాను. ఒకటైతే గ్రైండ్ చేసాము, మినపప్పు అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం బియ్యం పిండి వేస్తే అట్టులా వస్తుందేమో. సో ఫస్ట్ అయితే ఇది ఒక బౌల్లో తీసేద్దాం. ఇప్పుడు ఈ కార్న్ వేసేసి గ్రైండ్ చేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం డ్రైగా అయిపోయింది. సో ఈ మొక్కజొన్నలది ఈ రెసిపీ మాత్రం నాదే అండి, ఓన్ అనమాట. సో అప్పటికప్పుడు ఆలోచించుకొని చేశాను. సో ఎలా వస్తుంది ఏంటి అన్న దాంతోనే చేశాను. ఏదైనా కొంచెమే కదా, సో వేస్ట్ అయితే అవ్వదు, ఏదో ఒకటి చేసేస్తాము. బట్ ఏదో ట్రై చేస్తున్నాను అనమాట, వస్తుందా రాదా అన్నట్టు. మొక్కజొన్నవి గారెలు వడలు వేద్దాం అనుకున్నాను, బట్ అదంతా టైం టేకింగ్ అండ్ చాలా ఆయిల్ కూడా కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని ఇంక రిషి కూడా తింటుందేమో సాఫ్ట్గా వస్తే కొంచెం దోశ అని ఈవినింగ్ స్నాక్ లాగా అని ఇది చేసేస్తున్నాను.
మొత్తం అంతా గ్రైండ్ చేసేసి అదే మొక్కజొన్నలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ కన్సిస్టెన్సీ లాగా, దోశ కాదు కొంచెం టైట్గానే కలుపుకోవాలి. అందులో సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఇది మనం మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం ఏమంటారు, ఎక్కువ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా మిక్స్ చేసుకుంటే కొంచెం స్ప్రెడ్ చేయడానికి, అది మరీ పల్చగా వేయట్లేదు నేను, కొంచెం థిక్గానే వేస్తున్నాను. వస్తుందో రాదో అని ఫస్ట్ అయితే వేసినప్పుడు ఆన్లో పెట్టి జస్ట్ ఒక 30 సెకండ్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆర్ సిమ్లో పెట్టేసినా సరే అప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఏ దోశ అయినా సరే ఫస్ట్ దోశ. ఏంటది అట్లు బాగా వస్తున్నాయి. తినమ్మా. ఇది ఎవరికి ఉందా? తిను తిను. నవలి మింగు. కిచెన్ చాలా 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 చక్కగా ఉంది. అది ఒక అట్టు బాగా వస్తుంది. వరిపిండే మిక్స్ చేయలేదు నేను, అయినా బాగా వస్తుంది. గుడ్, వెరీ గుడ్. ఇవి కూడా గారెలాగే కొంచెం వాటర్ ఎక్కువ, ప్యాన్ ఫ్రై అంటారు కదా గారెలో, ఇందులో కొంచెం వాటర్ వేసి వీటిలో కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటే బాగుంటుంది. కానీ అసలు వస్తుందో రాదో తెలియదు కదా, అవన్నీ ఎందుకు వేస్ట్ చేయాలని ఇప్పుడు ఏం చేస్తున్నాం. పునుగులు పునుగులు కూడా వేసుకోవచ్చు. కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అప్పుడు బాగా వస్తున్నాయి. సో ఇది మొక్కజొన్న దోశలు అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఇల్లు కట్టారని చెప్పాను కదా, సో ఫైనల్లీ ఇది కట్టారు. అది దాంతో వేరే కార్డ్బోర్డ్ షీట్స్ చూపించాను కదా, దాంతో అవ్వలేదు. సో సింపుల్గా చిన్నగా అలా కూర్చొని ఆడుకుంటుందని టెంపరీగా ఇలా కట్టారనమాట. కార్డ్బోర్డ్ షీట్ అది కట్ చేసి ఇలా కట్టేశారు. ఫుల్ హ్యాపీ అయిపోయింది రిషి అయితే. అండ్ ఇక్కడ చూసారా, ఇద్దరు ఆడుకుంటున్నారు. నైట్ టైం ఇది. సో నైట్ ఈరోజంతా ఇలా టైం స్పెండ్ చేసాము. సో ఇంట్లోనే అలా ఉండి ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. సో అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.